అమ్మా ఆకలేస్తోంది, అన్నం పెట్టండమ్మా అంటూ ఓ బాలుడు మాట కలిపాడు. అమ్మా నాన్నల నుంచి తప్పిపోయానంటూ నమ్మబలికాడు. అయ్యో పాపమని జాలిపడి అన్నం పెట్టిన మహిళనే బురిడీ కొట్టించాడు. తన వద్ద నోట్ల కట్టలు ఉన్నాయని, వాటిని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నానంటూ నాటకమాడిన బాలుడు వాటిని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచాలంటూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న మహిళను బ్రతిములాడాడు. తర్వాత వచ్చి తీసుకుంటానని నమ్మబలికాడు. నోట్ల కట్టలు చూడగానే ఆశపడిన మహిళ అందుకు సరేనని ఒప్పుకుంది. తీరా డబ్బులు చేతులు మారే సమయానికి మరో 2 వ్యక్తులు రంగంలోకి దిగారు. బాలుడు డబ్బులు తిరిగి ఇచ్చేటప్పుడు ఎలాంటి మోసం జరగకుండా ఉండేందుకు మీ బంగారం వస్తువు ఏదైనా ఆ బాలుడికి ఇవ్వాలంటూ మెలిక పెట్టారు. డబ్బు తిరిగి ఇచ్చిన తర్వాత మీ వస్తువు మీకు ఇస్తాడని మభ్యపెట్టారు. అంత డబ్బుండగా చిన్న వస్తువు ఇవ్వడానికి ఏమైందంటూ మాటల మంత్రం వేశారు. నిజమేనని నమ్మిన మహిళ తన వద్ద ఉన్న 58 గ్రాముల బంగారు చైన్ బాలుడికి ఇచ్చి పంపించేసింది. వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్లి డబ్బుల కట్టలు విప్పి చూస్తే అసలు మోసం బయటపడింది. నోట్ల కట్టల్లో పైన కింద 500 రూపాయల నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలను ఉంచి బురిడీ కొట్టించారు. మోసం గ్రహించిన మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించగా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.